హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్. ఈరోజు అయితే ఒక మంచి డిఐవై వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ అయితే ఇలాగా ఒక సెమీ సర్కిల్ని తీసుకొని ఒక కోన్ లాగా చేసేసుకోవాలి. దాన్నైతే మనము ఫెవికాల్ పెట్టి చక్కగా అంటించేసుకొని ఒక 10 మినిట్స్ డ్రై అవ్వనిస్తే మనకి ఒక మంచి కోన్ అయితే రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఒక హాట్ గ్లూ గన్ తీసుకొని కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ పిస్తా షెల్స్ని మనము ఆ కోన్ చుట్టూ పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవడమే. గ్లూ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, చేతి మీద పడితే కాలిపోతుంది. అలాగే మనం ఇక్కడ యూస్ చేస్తుంది పేపర్ కాబట్టి నాకైతే లోపల పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ హీట్ అనేది తెలుస్తుంది. చిన్నపిల్లలు ఎవరైనా ట్రై చేసేటట్టయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరము అనిపిస్తే గ్లౌస్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాగా మనము చక్కగా మొత్తం కోన్ అంతా పిస్తా షెల్స్తో కవర్ చేసేసుకుందాము. లేయర్స్లో మనం గమ్ అప్లై చేసేటప్పుడు మరీ క్లోజ్గా మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎక్కువగానే మనం గ్యాప్ ఇచ్చుకొని గ్లూ అప్లై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పిస్తా షెల్ని అయితే మనము అరేంజ్ చేసుకోవాలి. దీనిలో ఉన్న బ్యూటీ అంతా మనము పిస్తా షెల్స్ ఎలా అరేంజ్ చేసుకుంటున్నాం అనే దాంట్లోనే ఉంటుంది అండి. 2 పిస్తా షెల్స్కి సెంటర్లో పైన లేయర్ రావాలి. అలాగా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇలా మొత్తము మనము ప్లేస్ చేసేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేనైతే అక్కడక్కడ రెడ్ కలర్ స్టార్స్తో డెకరేట్ చేశాను. అలాగే పైన ఒక పెద్ద స్టార్ని అయితే పెట్టానండి. చూస్తున్నారు కదా, ఎంతో బ్యూటిఫుల్ అయిన క్రిస్మస్ ట్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. క్రిస్మస్ సీజన్లో ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.